నమస్కారం జీవనరేఖ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నేను సునీల్. ఈరోజు జీవనరేఖ కార్యక్రమంలో దంత సమస్యలు, ఆధునిక చికిత్సా విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో డాక్టర్ పి మోహన్ రాజు గారు, ఎండిఎస్, అలాగే రేడియాలజీ అండ్ ముఖ్యంగా ఓరల్ మెడిసిన్లో ఆయన నిష్ణాతులై ఉన్నారు. సో ఆయనతో మీకు వచ్చినటువంటి దంత సమస్యలకి ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి చికిత్సా విధానాలు ఏ రకంగా ఉన్నాయనేది తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మీకు నమస్కారం మోహన్ రాజు గారు. సో వెరీ గుడ్ మార్నింగ్. అయితే జనరల్గా అసలు దంత సమస్యలు బికాజ్ శరీరంలో మనకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా, లేదంటే ఏ ఆర్గాన్కి ఇబ్బంది వచ్చినా, ఏ పార్ట్కి ప్రాబ్లం అయినా లేదా దెబ్బ తగిలినా మనం భరించగలం. కానీ ఒక్క దంత సమస్య మాత్రం చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఆ నొప్పిని భరించలేరన్నమాట. సో అటువంటి దంత సమస్యలు ఎలా స్టార్ట్ అవుతాయి? స్టార్టింగ్ స్టేజ్లో దంత సమస్యల్ని గుర్తించడం ఎలా? దంతాలని సమస్య గుర్తించే కంటే ముందు దంతాలు మనకి ఎందుకు అవసరం అనేది ఒకసారి చెప్తాను. దంతాలు మనకి నమలడానికి మాత్రమే కాదు, అవి మనకి మన అందాన్ని, మన చిరునవ్వుని మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఒకవేళ దంతాలలో ఏమన్నా ఇబ్బంది ఉంటే అవి మన జీర్ణాశయంలో కూడా ప్రాబ్లం చేసే ఛాన్స్ ఉంది. అవే కాకుండా మనకి హృదయ రోగాలు కానీ లేదా డయాబెటీస్ అట్లాంటివి కూడా దారితీసే ఛాన్స్ ఉంది దంతాలు. అందుకు మనం దంతాలని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే జనరల్ హెల్త్ అంటే ఓవరాల్ హెల్త్ మనం కాపాడుకోగలుగుతాము. ఓకే, ఎస్. అయితే సాధారణంగా మీ దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ సాధారణంగా చెప్పేటువంటి ఈ దంత సమస్యలు ఏంటి? దంత సమస్యల్లో అతి ముఖ్యమైన దంత సమస్య మనకి పన్ను పుచ్చిపోవడం. అంటే పన్ను మీద నల్లటి ఆకారంలో ఒక చిన్న రంధ్రం లాగా పడడం, అది పన్ను పుచ్చిపోవడం అంటారు. అవి కాకుండా మనకి చిగుళ్ళు వదులైపోవడం లేదా చిగురుల నుంచి రక్తం రావడం అట్లాంటివి కూడా మనం చూస్తూ ఉంటాము. ఇవి కాకుండా మనం ఏం చేయకుండా కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటి అంటే పళ్ళు ఎత్తుగా, వంకరగా, ఎగుడు దిగుడుగా ఉండటం. అలా ఉన్నప్పుడు మనం వాటిని నోటీస్ చేసి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాటికి సరైన చికిత్స తెలుపుతారు. ఓకే, సో చాలా అర్థవంతమైనటువంటి విశ్లేషణను అయితే ఇచ్చారు. కాకపోతే ఈ సమస్యలు ప్రధానంగా ఇదివరకు వయసు నిమిత్తంతో వచ్చేటువంటి సమస్యలుగా ఉండేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా, చిన్నపిల్లలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇదివరకు పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ సమస్యకి, పళ్ళ సమస్యలతో బాధపడేవాళ్ళు. సో దీనికి కారణం ఏంటంటారు? ముఖ్యంగా పళ్ళ సమస్యలు అనేవి ఒకప్పుడు మేము కూడా పెద్దవారిలో ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. కానీ మారుతున్న కాలం ప్రకారం మనకి అవి చిన్నపిల్లల్లో కూడా తరచుగా కనిపిస్తున్నాయి. ఎందువల్ల కనిపిస్తున్నాయి అంటే చిన్నపిల్లలు పాలు అట్ ద ఏజ్ ఆఫ్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలు తిన్న తర్వాత నోరు శుభ్రం చేసుకోకపోవడం వల్ల కానీ, లేదా అతిగా షుగర్ సంబంధించిన పదార్థాలు తినడం అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ అట్లాంటివి ఎక్కువగా తిని తర్వాత శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిన్నపిల్లలకి దంత సమస్యలు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం ఈ మధ్య కాలంలో. సార్, సొసైటీలో అసలు కలివిడిగా మాట్లాడడానికి కానీ, లేదా అంటే నిర్మోహమాటంగా ఈ విషయం అనేది చెప్పడానికి కానీ, దంతాలు అలాగే మనం పీల్చేటువంటి శ్వాసలు, నిశ్వాసలు అంటాం కదా, సో ఆ శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండడం వల్ల చాలామందికి ఆ కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. నలుగురిలో సరిగ్గా మాట్లాడలేకుండా ఉంటారు. సో మౌనం ఎక్కువ పాటిస్తూ ఉంటారు. సో ఈ శ్వాస సమస్యలు, ముఖ్యంగా దుర్గంధం వస్తూ ఉంటుంది కొంతమంది శ్వాస, సో దానికి కారణాలు ఏంటంటారు? దుర్గంధం అంటే దంతాలకు సంబంధించి దుర్గంధం ఎందుకు వస్తుంది అంటే మనం మినిమం రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. అలా చాలామంది, కొంతమంది బ్రష్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదా మన నాలుకను కూడా శుభ్రపరచుకోవాలి, అది కూడా తరచు ఒకవేళ చేయలేకపోవడం వల్ల కానీ, లేదా నోట్లో మనకి లాలాజలం అనేది అందరికీ ఉంటుంది, అది తగ్గిపోవడం వల్ల మనకి నోరు ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు కొద్దిగా దుర్వాసన రావడం అనేది కామన్, సహజమైన విషయమే. సార్, హైడ్రేషన్కి దుర్వాసనకి, డిహైడ్రేషన్కి దుర్వాసనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎప్పుడైతే మన నోటిలో ఎక్కువ ఉమ్ము ఉంటుందో, నోట్లో ఏమన్నా బ్యాక్టీరియా అవేమన్నా ఉన్నా కూడా అది లోపలికి అంటే జీర్ణాశయంలోకి తీసుకెళ్ళిపోతుంది.
ఒకవేళ ఉమ్ము అనేది తక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా అక్కడే పెరిగి వాటి యొక్క వ్యర్థాల వల్ల మనకి నోరు దుర్వాసన రావడం తెలుస్తుంది. ఓకే సార్, సుక్రోజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఐ మీన్ షుగర్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పుచ్చిపళ్ళు అనేవి వస్తాయి అనేది తెలిపారు. సో ఇదివరకు పెద్దవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా చూసేవాళ్ళం. సో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, అవేర్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్, తల్లిదండ్రులు పిల్లలకి ఆ విధమైనటువంటి అవేర్నెస్ కల్పించాలి అంటే ముందు తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలి. సో దీనికి ఏం చెప్తారు, పేరెంట్స్కి ఏం చెప్తారు? ఈ ప్రస్తుతం ఉన్న సమయంలో ఇది చాలా అవసరమైనది. ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కల్చర్లో మనం ఇంట్లో ఉన్న తల్లి తండ్రి ఇద్దరు చాలా మటుకు జాబ్స్కి వెళ్తూ ఉంటారు. పిల్లలని వాళ్ళ నానమ్మలు తాతయ్యల దగ్గర వదిలేసి వెళ్తూ ఉంటారు. వన్స్ పిల్లలు గొడవ చేయంగానే వాళ్ళకి ఏదో ఒక చాక్లెట్ కొనియడమో లేదా ఏదో ఒకటి కొనిస్తూ ఉంటే పిల్లలు మారం చేయకుండా ఉంటారు కదా అని చెప్పి వాళ్ళకి అలా బుజ్జగిస్తున్నాం. కానీ మనం మారితేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఎలాను అంటే మనం పిల్లలని కట్టడి చేయాలి. షుగర్ ఎక్కువ తినకుండా ఉండేటట్టు కట్టడి చేస్తే మనం అప్పుడు పిల్లలకి ఈ పుచ్చి పళ్ళు రాకుండా ఉంటాయి. తర్వాత వాళ్ళు ఉన్నన్ని సంవత్సరాలు వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. రైట్. అయితే సార్, భారతీయ వంటకాలు తినడం, వెస్టర్న్ వంటకాలు తినడం మీకు చాలా తేడా ఉంది. అండ్ ముఖ్యంగా అడాప్టెడ్ ఫుడ్స్ అంటే పిల్లలు ఏదైతే ఆకర్షణీయంగా కనబడుతుందో వాటిని ఇష్టంగా తినడం మొదలు పెట్టడం స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఒకటి డైజెషన్ సమస్యలు వస్తున్నాయి, రెండు టూత్ సమస్యలు, టీత్ సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ అడాప్టేషన్ వెస్టర్న్ ఫుడ్స్ వల్ల కలిగేటువంటి సమస్యలు ఏంటి? ఒకప్పుడు మనం మన ఇంట్లో చేసుకున్న పదార్థాలే తినేవాళ్ళం. రాను రాను ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువైపోవడం వల్ల వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లాంటివి కానీ ఎక్కువ అయిపోతున్నాయి. అవి తినడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీ ఒకందుకు రెడీగా ఉంది, మన పనులు ఒక పద్ధతిగా రెడీ అయి ఉన్నాయి. కానీ మనం వాటి నుంచి మారిపోతున్నాం కాబట్టి మనకి ఈ పుచ్చి పనులు రావడం కానీ జీర్ణానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతున్నాయి. మనం ఎంత సాధ్యమైతే అంతవరకు హోమ్ మేడ్ ఫుడ్స్ అంటే ఇంట్లో చేసుకొని తినడం అనేది చాలా ముఖ్యమైనది. మీరన్నట్టు వెస్టర్న్ ఫుడ్స్ కానీ ఏదన్నా బయట దొరికే ఫుడ్స్ని ఎంత తగ్గిస్తే మన దంత సంరక్షణకి అంత మంచిది. సరే, ఇంకొకటి కూడా ఉంది, ఫ్రోజన్ ఫ్రూట్స్. ఫ్రోజన్ ఫుడ్స్ అండ్ అలాగే ఆ కూల్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలామందికి సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది వరకు చాలా కొంతమందిలోనే ఈ సమస్యను గుర్తించేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలామంది 90%, మోర్ దాన్ 90% ఈ సెన్సిటివిటీతో బాధపడుతున్నారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు. సో ఈ సెన్సిటివిటీకి కారణం ఏంటి అంటే, అండ్ ఇంకొకటి, ఈజ్ దట్ మచ్ సేఫ్ అంటే చల్లటి పదార్థాలు తినడం మంచిదేనా? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మెయిన్గా సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది అంటే మన పంటికి ఒక రక్షణ వలయం ఉంటుంది. ప్రతి పంటికి ఒక రక్షణ వలయం ఉంటుంది. పైన మనకి తెల్లగా కనిపించేదాన్ని ఎనామిల్ అంటాం. ఎప్పుడైతే మన ఎనామిల్ లేయర్ పోతుందో ఇక అప్పటి నుంచి మనకి సెన్సిటివిటీ రావడం మొదలవుతుంది. అప్పుడు మనం ఈ సెన్సిటివిటీ నుంచి ఎలా కాపాడుకోవచ్చు అంటే సాధ్యమైనంత వరకు మెల్లగా బ్రష్ చేయాలి. మెయిన్గా సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది అంటే మన పనులు చాలా నీట్గా ఉండాలి అని చెప్పి మనం చాలా గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటాము. అలా గట్టిగా బ్రష్ చేయడం వల్ల మనకి పైన ఎనామిల్ లేయర్ క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. వన్స్ ఎనామిల్ లేయర్ పోయిందనుకోండి మళ్ళీ ఎనామిల్ లేయర్ తెచ్చి మనం దాన్ని నింపలేము. అందుకు తక్కువ బ్రషింగ్ చేయాలి. అలానే చల్లటి పదార్థాలు తక్కువ తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకున్నప్పుడు మనకి ఈ సెన్సిటివిటీ ఇష్యూని మనం అతి త్వరగా రానియకుండా కాపాడవచ్చు. ఏదో ఒక సమయానికి సెన్సిటివిటీ ఇష్యూ అందరికీ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి సరైన చికిత్స చేయించుకుంటే మళ్ళా మనం ఈ చల్లటి వస్తువులు కానీ మనకిష్టమైన వస్తువులు తినగలుగుతాము. ఓకే. అయితే మీకు కూడా దంత సమస్యలు ఉంటే కనుక, సో దంత సమస్యలకి పరిష్కార మార్గాలు మీరు వెతుకుతున్నట్లయితే మీకు అవగాహన కల్పించడానికి మోహన్ రాజ్ గారు స్టూడియోలో ఉన్నారు. సో మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ సమస్యని డాక్టర్ గారికి చెప్పొచ్చు. సో డాక్టర్ గారు దానికి సమాధానం చెప్తారు.
సో కింద నెంబర్లు రెండు కూడా స్క్రోల్ అవుతున్నాయి, సో వాటికి మీరు కాల్ చేయొచ్చు. సార్, జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి అంటే పూర్వం వచ్చేటువంటి వ్యాధులకి లేదా దంత సమస్యలకి ఉన్నటువంటి చికిత్సా విధానాలు ఏంటి, అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక చికిత్సా విధానాలు ఏంటి, రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? గత కొన్ని సంవత్సరాలుగా డెంటిస్ట్రీలో అంటే దంత వైద్య విభాగంలో చాలా ఆధునికత వచ్చినాయి. వాటిల్లో కొన్ని నేను చెప్పదలుచుకున్నాను. అందులో చాలా ప్రాచుర్యం ఉన్నది, మనందరం రోజు వింటున్నది డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే పన్ను లేని చోట కృత్రిమంగా పన్ను లాంటి దంతం పెట్టడానికి అది మనకి తోడ్పడుతుంది. అలానే అది కాకుండా మనకి లేజర్ ట్రీట్మెంట్స్ అంటే పంటికి లేదా నోరుకు సంబంధించి లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అలా కాకుండా వ్యాధి నిర్ధారణకు కూడా మనకి ఎన్నో లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయి. వాటిల్లో సిబిసిటి స్కాన్ మరియు ఎంఆర్ఐ లేదా అల్ట్రాసౌండ్ అవి కూడా చేయించుకోవచ్చు. ఇవి కాకుండా ఈ రీసెంట్గా మనం ఇంకొక ట్రీట్మెంట్ విధానాన్ని కూడా వింటున్నాం. అలైనర్స్ అంటే పనులు సరి చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి. రైట్. సో ఇన్ని చికిత్సా విధానాలు ఉన్నాయి, కానీ ఈ చికిత్సా విధానాల గురించి ఒక్కొక్కటి దాని గురించి వివరంగా తెలుసుకునే ముందు నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. జనరల్గా 6 ఏళ్ల వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలకి పళ్ళు ఊడడం అనేది సహజం. సో దట్ మళ్ళీ మోలార్స్ ప్రీమోలార్స్ అన్నీ కూడా మళ్ళీ మొలుస్తూ ఉంటాయి, అండ్ మళ్ళీ కొత్త పళ్ళు వస్తూ ఉంటాయి ఇదంతా. కానీ ఆ వయసు లోపల ఉన్నవాళ్ళు అంటే 6 ఏళ్ల వయసు లోపల ఉన్న చిన్నపిల్లలకి కనుక కింద పడవు లేదంటే ఇంకొక రకంగానో పళ్ళు ఊడితే వాళ్ళకి పళ్ళని మళ్ళీ ఫిక్స్ చేయొచ్చా? ఒకవేళ ఫిక్స్ చేయాలి అంటే ఎంత సమయంలోపు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? డాక్టర్లని అప్రోచ్ అయితే ఆ ఊడిపోయినటువంటి పనిని ఫిక్స్ చేయొచ్చు. చిన్నపిల్లలు సాధారణంగా ఆడుకుంటూ ఉంటారు, అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి దూకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమయంలో ఒకవేళ పన్ను మొత్తం లోపల రూట్ నుంచి ఊడి వస్తే దాన్ని మళ్ళీ అక్కడ అమర్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా దాన్ని మనం 1 నుంచి 2 గంటల లోపు పాలల్లో పెట్టి తీసుకొని వస్తే డెంటిస్ట్ దగ్గరికి దాన్ని యథాస్థానంలో పెట్టవచ్చు. ఒకవేళ సమయం మించిపోయింది అంటే ఒక 5-6 గంటలు అయింది లేదా ఒక రోజు అయింది ఊడిపోయి, అప్పుడు మనకి తీసుకొచ్చినా కూడా దాన్ని మళ్ళీ పెట్టే ఛాన్స్ ఉండదు. సార్, వై ఓన్లీ మిల్క్, వై నాట్ వాటర్ అంటే ఏం చెప్తారు? మిల్క్ అంటే మిల్క్లో మనకి పన్ను ఇప్పుడు యాక్చువల్గా పన్ను నోట్లో ఉన్నప్పుడు లాలాజలంలో ఉంటుంది. లాలాజలంలో అయితే ఏ ప్రోటీన్స్ ఉంటాయో దానికి ఇంచుమించు సరిసమానంగా ఉండే ప్రోటీన్స్ మనకి మిల్క్లో ఉంటాయి. ఓకే. వాటర్ అంటే మనకి వాటర్లో ఎన్నో బ్యాక్టీరియా అలాంటివి ఉంటాయి. అదే పాలు అని ఎందుకన్నామంటే పాలను మనం ప్యాస్చరైజేషన్ చేస్తాము, అంటే ఉన్న బ్యాక్టీరియా అన్నిని వేడితోని వాటిని చంపేస్తాం. కాబట్టి పాలు అనేది చాలా మంచి మీడియం ఆ పన్ను తీసుకురావడానికి. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నిజంగా చాలామందికి ఈ విషయం అయితే తెలిసి ఉండకపోవచ్చు. సో చిన్న వయసులో ఊడిపోతే సరే సార్, మరి ఒక వయసు వచ్చిన తర్వాత అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత అసలు పళ్ళు మళ్ళీ రావడం ఉండదు. సో ఆ ఏజ్ తర్వాత పళ్ళు కనుక ఊడితే అప్పుడు చేయాల్సిన పని ఏంటి? అప్పుడు కూడా పాలల్లో ఊడిపోయినటువంటి పన్ను తీసుకొస్తే ఇంప్లాంట్ చేయొచ్చా? అది కూడా ఒక ఏజ్ వరకే. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఒక 9 సంవత్సరాల బాబుకి లేదా పాపకి 9 సంవత్సరాల వాళ్ళకి ముందు పన్ను ఊడిపోయింది అనుకోండి. 9 సంవత్సరాలలో మనకి రావాల్సిన ముందు పన్ను ఆల్రెడీ వచ్చే ఉంటుంది, అదే పన్ను విరిగిపోయింది. అట్లాంటప్పుడు అదే ఆ ఏజ్కి మనం ఆ టీత్కి ఇంప్లాంట్ చేయడం కష్టం. ఎందుకంటే పక్క పన్నుల యొక్క బోన్ ఫామ్ అవ్వాలి, రూట్ ఫామ్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి. ఒకవేళ పన్ను మొత్తంగా ఊడిపోయి వచ్చినప్పుడు అదే పన్నుని సేమ్ ఇందాక చెప్పిన విధంగానే పాలల్లో పెట్టి తీసుకొస్తే ఆ పన్నుని అదే ప్లేస్లో పెట్టి పక్క వాటికి సపోర్ట్ ఇచ్చి దాన్ని ఉంచుతాము. 1 సంవత్సరం కనుక అది ఏమి ఇబ్బంది లేకుండా ఉంది అంటే అది మనకి చాలా ఎక్కువ సంవత్సరాలు మన నోట్లో ఉంటుంది. అదే మనం 20-30 సంవత్సరాల తర్వాత సేమ్ అలాంటి పన్ను ఊడిపోయింది అనుకోండి, అప్పుడు మనకి బోన్ ఆల్రెడీ మొత్తం ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పన్ను ఒకవేళ టైంకి తీసుకురాలేకపోతే ఇంప్లాంట్ పద్ధతి ద్వారా సేమ్ ఎలాంటి షేప్ సైజులో ఉందో అలాంటి పన్ను మనం పెట్టగలుగుతాం. ఓకే సార్,
ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నటువంటి ఒక సమస్యగా ఉంది, ఆరోగ్య సమస్యగా ఉంది. సో డయాబెటిక్స్కి డెంటల్ ఇష్యూస్కి లింక్ ఉందా? డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిసీజ్, అంటే సరైన పోషణ లేకపోవడం వల్ల వచ్చే డిసీజ్. అవును. ఇప్పుడు సరైన పోషణ ఎందుకు లేదు అనేది ఒకసారి విశ్లేషిద్దాం. మెయిన్గా మనకి నోట్లో ఉండాల్సిన అన్ని పనులు ఉంటే మనం ప్రతి ఒక్కటి తినగలుగుతాం. అదే కొన్ని పనులు లేవనుకోండి, మనం కొరకడం మానేస్తాం. ఎక్కడో దగ్గర మనకి ఇక్కడ గుచ్చుకుంటుంది అని చెప్పి కొన్ని పదార్థాలు తినడం మానేస్తాం. అలాంటప్పుడు మనకి పోషణ అనేది తగ్గుతుంది. పోషణ తగ్గడం వల్ల మనకి షుగర్, డయాబెటీస్ కానీ ఏదన్నా మెటబాలిక్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దంతాలు ఎఫెక్ట్ అవుతాయా అని కూడా మీరు అడిగి ఉంటారు. డయాబెటీస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మన గమ్స్, అంటే మన చిగుర్లు అనేవి కొద్దిగా వదులవుతాయి. చిగురు లూజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పన్ను కదలడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం అలానే వదిలేస్తే మెల్లమెల్లగా పన్ను ఊడిపోతుంది. అందుకు డయాబెటీస్కి డెంటల్ హెల్త్కి రెండిటికి మనకి కోరిలేషన్ ఉంటుంది. ఓకే సార్, జనరల్గా ప్రతిదానికి కూడా అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఒకటి మనకి మంచి చేసేది ఉంటుంది, రెండోది మనకి హామ్ చేసేది ఉంటుంది. సో ఇలాగే డెంటల్ సమస్యలు ముఖ్యంగా పంటికి ఏ ఆహారం మంచి చేస్తుంది, ఏ ఆహారం హాని చేస్తుంది? ఈ క్వశ్చన్ చాలా సింపుల్. ఎందుకు అంటే ఒక 30 నుంచి 40 సంవత్సరాలు వెనకకి వెళ్ళి ఆలోచిద్దాం. 30 నుంచి 40 సంవత్సరాలు వెనక ఇప్పుడున్నంత విస్తృతంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ దొరికేవి కాదు. కాబట్టి అప్పుడు వారు తిన్న ఫుడ్కి వాళ్ళకి మనకున్నంత విధంగా డెంటల్ ప్రాబ్లమ్స్ లేవు మేము చూసిన దాని ప్రకారం. అంటే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ తింటే అవి గుడ్ ఫుడ్స్ ఫర్ అవర్ డెంటల్. బయట ఫుడ్స్ తినడం వల్ల మనకి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కానీ యాడెడ్ షుగర్స్ కానీ ఉండడం వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందుకు నేనేం చెప్తాను అంటే మోస్ట్లీ గో ఫర్ హోమ్ మేడ్ ఫుడ్స్, అంటే ఇంట్లో చేసుకున్న ఫుడ్స్ తినడం మనకి హెల్త్కి చాలా మంచిది. ఓకే సార్, జనరల్గా డెంటిస్ట్ని రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా కలవాలి అంటారు, అప్రోచ్ అవ్వాలంటారు. సో బేసిక్గా 6 మంత్స్కి ఒకసారి కలిస్తే మంచిదని అంటూ ఉంటారు. సో అసలు ఈ 6 మంత్స్కి ఒకసారి ఒక పేషెంట్ కానీ లేదంటే ఒక హ్యూమన్ బీయింగ్ కానీ డెంటిస్ట్ని కలవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, అండ్ బేసిక్ క్లీనింగ్ ఎందుకు అవసరం, అండ్ డేకి 2 సార్లు టూత్ క్లీనింగ్ అనేది లేదా టీత్ బ్రషింగ్ అనేది జరగని పక్షంలో అది ఎంతవరకు ఎంత సమస్యకు దారితీసే అవకాశం ఉంది? ఈ విషయాలన్నింటినీ కూడా మీ దగ్గర నుంచి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ విషయాలకి ఆన్సర్స్ తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో భావాలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్లో మరియు ప్రసార్ భారతి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేవ్స్లో కూడా ప్రసారం కానున్నది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 తిరిగి రాత్రి 8 గంటలకు దూరదర్శన్ యాదగిరిలో ప్రసారం అవుతుంది. 24 క్రాఫ్ట్స్లో అనేక క్రాఫ్ట్స్ని టచ్ చేసి శభాష్ భరణి అనిపించుకున్న తనికెళ్ల భరణి గారు. రచయిత, నటుడు, దర్శకుడు అని పేరు కన్నా కవి అని రాసుకోవడం నేను ఎక్కువ ఆనందం. ఈ ప్రస్థానం ఎక్కడ పునాది, ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ మొదలైనా దానికి ఒక పరిపూర్ణ రూపం ఇక్కడే దొరికింది మాకు, అంటే దూరదర్శన్. నేను రాసిన తొలి తెలంగాణ నాటకం గ్రహణం పట్టిన రాత్రి, అది ఇక్కడ వేశాం. సార్, మీరు రచయితగా ప్రస్థానం ప్రారంభించారు, నటులుగా ఎప్పుడు? కేవలం ముగింపు లేని కథ నాటకాన్ని సినిమాగా స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళా రాళ్లపల్లి గారి ఇంట్లో కూర్చుని. అప్పుడు పరిచయం అయిన వంశీ గారు లేడీ స్టైల్. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. కవిగాంచని చోట రవిగాంచను అంటారు కదా, కవిత్వానికి లక్ష్యం ఉండాలి అంటారు పెద్దలు. మీ కవిత్వానికి లక్ష్యం? కన్నీటి బిందువు ఒకటి కింద పడాలి, లేదా కన్నీరు తొడవగలగాలి. ఆ అటగద భూమిపై 3 వంతుల నీరు
మిగతాది కన్నీరు ఆట నీకు ఆట గదరా శివా. మీ నిజ జీవితమే ఒక సినిమా అయిందనుకోండి, మీరు పెట్టుకునే సినిమా పేరేంటి? ఆ సినిమా నలుపు తెలుపు కొంచెం కాదు. వెల్కమ్ బ్యాక్. సో జీవన రేఖ కార్యక్రమంలో మనం ఇప్పుడు ఆ దంత సమస్యల గురించి తెలుసుకుంటున్నాం. అందులో సెన్సిటివిటీకి కారణాలు కూడా తెలుసుకున్నాం. సో బేసిక్ క్లీనింగ్ గురించి అసలు ఎందుకు ప్రజలు అవగాహన కలిగి ఉండాలి, అండ్ బేసిక్ క్లీనింగ్ అంటే ఏంటి, 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్కి మన పళ్ళని ఎందుకు చూపించాలి, ఈ విషయాల్ని మోహన్ రాజ్ గారు మనకు తెలియజేస్తారు. సార్, క్లీనింగ్ అనేది 6 నెలలకే చేయాలి అనేది కాదు. ఎందువల్ల డెంటిస్ట్ని 6 నెలలకు ఒకసారి విజిట్ చేయాలి అనేది ఏంటంటే, మనం రోజు మినిమం 3 సార్లు తింటూ ఉంటాము. అప్పుడప్పుడు తిన్న వెంటనే పుక్కిలించుకోవడం అనేది చాలా మటుకు మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నోటి మీద గార అనేది ఉండిపోతూ ఉంటుంది. అది క్రమేణా పెరిగి పెరిగి మనకి లోపల ఎల్లో కలర్గా కానీ లేదా బ్రౌన్ కలర్గా కానీ మారుతుంది. అలా ఉన్నప్పుడు మనం బ్రష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి అయినా సరే డెంటిస్ట్ విజిట్ చేస్తే అలాంటి ప్రాబ్లం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓకే, అందువల్ల 6 మంత్స్ విజిట్ అనేది చెప్తాము. మనకు ఒక ఫోన్ కాల్ రెడీగా ఉంది సార్. రాజశేఖర్ గారు కాల్ చేస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్. రాజశేఖర్ గారు నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి సార్. మీరు ఇందాకే సింపుల్గా అని చెప్పారు, అలాగే చాలా మటుకు అందరికీ తెలిసిన విషయమే, మీ నుండి చెప్తే ఇంకా మంచిది. ఏంటంటే చాలా మటుకు తిన్న తర్వాత ఎవరు కూడా పుక్కిలించుకోండి. ఏ వస్తువు తిన్నాక పుక్కిలిస్తే చాలా మటుకు మనకు చాలా క్లీన్ చేసినట్టు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఐస్ వాటర్ కలుపుకున్నప్పుడు చల్లనీళ్ళు చాలా మంది చేయట్లేదు. అంటే ఐస్ వాటర్ డైరెక్ట్గా తాగేస్తున్నారు. చల్లనీళ్ళు కొంచెం కలుపు తాగితే కూడా, ఇది అందరికి తెలిసిన విషయమే కూడా పాటించట్లేదు. మీ నుంచి చెప్తే ఇంకా బాగా వింటారని. చల్లనీళ్ళు కలిపితే అంత ఎఫెక్ట్ ఉండదు. ఈ 2 కాదు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ మౌత్ వాష్ కూడా డాక్టర్ ఏదో ప్రిస్క్రైబ్ చేస్తే లైఫ్ లాంగ్ వాడేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం దుష్ఫలితాలు చెప్పండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ నోటి దుర్వాసన వస్తానికి ప్రధాన కారణం ఒకటి, పళ్ళు కొంచెం పచ్చగా గారెలు పడతా ఉంటాయి. వీటితో పాటు ఇంకొకటి అఖిలేన్ గారు చెప్పేవారు, మీరు నోటు వాసనని కాదు, నోరు ఎప్పుడు శుభ్రంగా ఉంటే ఒక లవంగాయ, కానీ నేను ఎప్పుడు నా జేబులో లవంగాయలు ఉంటాయి, నోట్లో వేసుకుంటాను, లవంగాయ మాత్రం వేసుకోండి అని అనేవారు. అంటే మంచి వాసన వస్తుంది, ఏం దుష్ఫలితాలు ఏమి ఉండదని. వీటి గురించి కాస్త తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. మంచిది. తప్పకుండా, చాలా మంచి మాటలు చెప్పారు. ముందుగా మీరు మౌత్ వాష్ గురించి అడిగారు. మౌత్ వాష్ అనేది మనకి నోట్లో దుర్వాసన తగ్గించడానికి, బ్యాక్టీరియాని చంపడానికి యూజ్ అవుతుంది. మౌత్ వాష్ మనం ప్రతిరోజు వాడచ్చు, కానీ ఒకసారి స్టార్ట్ చేస్తే 3 మంత్స్ తర్వాత మౌత్ వాష్ అట్లీస్ట్ ఒక 1 మంత్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఇంకొక మాట అన్నారు, లవంగం కానీ యాలకులు అట్లాంటివి ఏమన్నా పెట్టుకుంటే మంచిది ఉంటుందా అని. ఉంటుంది. ఎందుకు అంటే ఈ మౌత్ వాషెస్ అంటే బయట తయారు చేసిన మౌత్ వాషెస్ వాడే బదులు మనం ఇలాంటి హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ అప్పుడప్పుడు అవి మనకి మనం అనుకున్నట్టుగా కాకుండా ఆపోజిట్గా కూడా రియాక్షన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇవి ఇరిటెంట్స్గా పనిచేసి ఇంకెక్కువ నొప్పిని కాజ్ చేస్తాయి. అందువల్ల నోరు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడు ఇలాంటివి వాడడం మంచిది. ఓకే, ఆల్రెడీ ఎఫెక్ట్ అయి ఉన్నప్పుడు వాడకపోవడం మంచిది కాదు. ఓకే సార్, అయితే ఇందాక నోరు పుక్కిలించడం అనేది కూడా రాజశేఖర్ గారు ఒక ప్రశ్న అడిగారు. సో ఏదైనా తిన్న వెంటనే నోరు పుక్కిలించడం చాలా మంచిది, అది ఈజ్ ఇట్ ట్రూ? అంటే నోరు పుక్కిలించుకుని సో అప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిదేనా? అది 100కి 100 పాళ్ళు చాలా మంచిది. ఎందుకు అంటే మనం తిన్న ప్రతి వస్తువు పళ్ళ మీద నుంచే నాలుక ద్వారా కిందకి వెళ్తుంది. అలాంటప్పుడు ఎంతో కొంత నోట్లో ఉండిపోతుంది. అలా ఉండిపోయింది అక్కడే ఉండి కుళ్ళిపోయి మనకి దంతక్షయం కాజ్ చేస్తుంది. అందుకు ప్రతిసారి తిన్న వెంటనే చెయ్యి ఎలా కడుక్కుంటామో అదే చేత్తో కొద్దిగా నీళ్ళు తీసుకొని నోరు బుక్కిలించుకుంటే మనం ఈ దంతక్షయం అనే దానిని కొంచెం డిలే చేయగలడానికి యూజ్ అవుతుంది, అవకాశం ఉంటుంది. సార్, ఉదయ్ గారు కాల్ చేస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్. ఉదయ్ గారు నమస్తే అండి. హలో హలో సార్, మీ ప్రశ్న అడగండి.
సార్ ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ గురించి అండి. మ్హూ. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు వాటి రేట్లలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అంటే ఒక రేంజ్ నుంచి మొదలుపెట్టి ఎక్కువ రేటు వరకు ఉంటాయి. నిజంగా ఆ రేట్ల పరంగా వాటి క్వాలిటీ వేరియేషన్ ఉంటుందా? తక్కువ రేటు కూడా పెట్టించుకుంటే అవి మన్ను తీయ, ఇది ఒక ప్రశ్న. మ్. అసలు పళ్ళు ఎంతకాలం వరకు ఓడకుండా ఉంటాయని. మీరు అడిగిన రెండో ప్రశ్నకి నేను ఒక సమాధానం చెప్తాను. మనం పళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అవి అన్ని సంవత్సరాలు ఉంటాయి. అంటే ఓకే. మనం రోజు 2 పూటలు బ్రష్ చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ విజిట్ చేస్తూ ఉంటే ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాటిని అప్పటికప్పుడు నయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పనులు ఎక్కువ కాలం మన్నుతాయి. సో మనం వాటిని మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ మెయింటైన్ చేస్తే అవి మనకి అంత ఎక్కువ మనకు కావాల్సిన ఫుడ్ తినడానికి యూజ్ అవుతాయి. బండికి ఇంజన్ ఆయిల్ ఎలాగో వాటికి సార్ క్లీనింగ్. అది మరి ఇంప్లాంట్స్ రేట్లు చాలా వేరియేషన్ ఉంటుంది కదా సార్. వాటి పరంగా నిజంగా రేటు పరంగా క్వాలిటీ కూడా మార్పు ఉంటుందా? మీరు అడిగిన క్వశ్చన్లో అవి నేను 2 ఆన్సర్లు చెప్తా సార్. ఒకటి ఏంటంటే ఒకప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కాబట్టి ఈ వ్యత్యాసం వల్ల అవి రేట్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అవి కూడా చాలా తగ్గిపోయినాయి. కాకపోతే వేరియేషన్ అనేది ఉంది. ఆ వేరియేషన్ ఎందువల్ల ఉంటుంది అంటే వాటి యొక్క యూజ్ చేసే మెటీరియల్ కావచ్చు, వాటి యొక్క డిజైన్ కావచ్చు, వాటికి రీసెర్చ్ కోసం యూజ్ అయిన అమౌంట్ కావచ్చు, అందువల్ల వేరియేషన్స్ ఉంటాయి. మనం ఏ రకమైన ఇంప్లాంట్ వేయించుకున్నా అది మనకి యూజ్ అవుతుంది. ఎప్పుడు అంటే సరైన పద్ధతిలో వేయించుకోవాలి, మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్ దగ్గర వేయించుకోవాలి, ప్లస్ మనం కూడా దాన్ని నీట్గా మెయింటైన్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు ఫర్ కాలింగ్. సార్, ట్రీట్మెంట్ విధానాలకు వెళ్ళిపోదాం. సో జనరల్గా లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలామంది ఇప్పుడు ఆధునిక చికిత్స విధానాలలో దీనిని ఉపయోగిస్తూ ఉన్నారు. సో లేజర్ చికిత్స విధానం అంటే లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, దీనికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? లేజర్లో మనం కాంతి కిరణాలు యూజ్ చేసి మనం పంటి మీద ఉన్న పుచ్చు కానీ లేదా చిగురుకు సంబంధించిన ఏదన్నా ప్రాబ్లం ఉంటే బ్లడ్ లేకుండా ఇంకా నొప్పి ఎక్కువ రాకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేజర్ ఎందుకు వాడతాము అనేది మామూలుగా మనం ఎవరికైనా మీకు సర్జరీ చేయాలి అనగానే వాళ్ళ మనసులో భయం ఏర్పడిపోతుంది. అదే మీకు లేజర్ చేయాలి అంటే అంత భయం ఉండదు. ఎందుకు అంటే లేజర్ ద్వారా మనకి రక్తం ఎక్కువ రాదు, ప్లస్ డాక్టర్కి కూడా చాలా క్లీన్గా ఆ ఏరియా కనిపిస్తుంది. అందువల్ల లేజర్ అనేది చాలా అత్యాధునిక చికిత్స మనకి డెంటల్లో. లేజర్తో ఇంకేం చేయొచ్చు అంటే మనకి ఎప్పుడైనా రూట్ కెనాల్ చేసేటప్పుడు లేజర్ ద్వారా కూడా లోపలున్న క్రిమి సంహారణ చేయొచ్చు. ఓకే, సో అందుకనే లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు. లేజర్లో అతి పెద్దవాళ్ళు అంటే అబోవ్ ద ఏజ్ ఆఫ్ 60 మరియు చిన్నపిల్లలకి లేజర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే చిన్నపిల్లలు ఒక ట్రీట్మెంట్కి కోఆపరేషన్ తక్కువ. అదే ఒక పన్ను తీస్తాము అంటే అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకు వాళ్ళకి లేజర్ అనే దాంతో నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే సార్, జనరల్గా అనస్థీషియా కూడా ఇస్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ చేసేటప్పుడు. సో అది కూడా ఇంజెక్షన్ డైరెక్ట్గా దంతాలకి లేదా దంతాల్లో ఉన్నటువంటి చిగుళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో అందులో ఏమన్నా విధానాలు మార్పు వచ్చాయా లేదా అదే విధానమా? ఇంజెక్టింగ్ మోడాలిటీస్ అంటే మీరు అన్నట్టు ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ పెన్ అంటే పేషెంట్కి నొప్పి తెలియకుండా ఉండే ఇంజెక్షన్లు కూడా రీసెంట్గా వచ్చినవి. అవి ఏంటి అంటే ఇది వరకు పెద్ద పెద్ద సూదులు ఉండి లోపల పెట్టి ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. అవి జస్ట్ కాంటాక్ట్ మెథడ్ ద్వారా ఇప్పుడు మనకి ఇన్సులిన్ సిరంజెస్ అనేవి ఉంటాయి, చిన్న నీడిల్లు ఉండేవి. అంతకంటే తక్కువ పరిమాణంలో ఉండే నీడిల్స్ ఉంటాయి వాటికి. దాన్ని బట్టి మనం ఏమీ నొప్పి తెలియకుండా కూడా అనస్థీషియా ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఓకే సార్, ఇంప్లాంట్ల గురించి అడిగారు. సో ఒక కాలర్, సో ఇంప్లాంట్స్ అంటే ఏంటి జనరల్గా, అండ్ వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఎలా ఉంటాయి, అండ్ కాస్ట్ వేరియేషన్ గురించి ఆయన అడిగారు కాబట్టి సో నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. బట్ ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఉపయోగపడతాయి? ముందుగా అసలు ఇంప్లాంట్ అంటే ఏంటి? ఇంప్లాంట్ అంటే జస్ట్ ఒక పేరు అని మనం అనుకుంటాం, కానీ మన పంటికి 2 పార్ట్స్ ఉంటాయి. మనకి బయటికి కనిపించేది క్రౌన్, అంటే తెల్లగా ఉండి బయటికి కనిపించేది క్రౌన్. కనపడని పార్టు రూట్ అని ఉంటుంది. పైన ఎంత అయితే ఉందో దానికి 2 లోపల ఉంటుంది. కాబట్టి మన పన్ను దృఢంగా ఏది కొరికినా సరే మనకి ఇరగకుండా ఉంటుంది. అలాంటిదే ఇంప్లాంట్ అనేది కృత్రిమ రూట్ లాంటిది. అంటే లోపల ఎంతైతే మనకు ఉండాలో అది ఇంప్లాంట్ అనేది లోపల పెట్టడం ద్వారా పైన వైట్ కలర్ అంటే పంటి కలర్లో ఉన్న క్యాప్ పెడితే సేమ్ మనకి పన్ను ఉన్నప్పుడు ఎంత గట్టివి అయితే తినగలిగామో మళ్ళీ సేమ్ అంతే గట్టివి తినడానికి ఈ ఇంప్లాంట్స్ యూజ్ అవుతాయి. అలానే ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల లేదా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మనకి పక్క పనుల యొక్క ఇంటిగ్రిటీని అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ని మనం కదల్చం. ఏ పన్ను అయితే పోతుందో అదే ప్లేస్లో మనకి ఇంప్లాంట్ వేస్తాము, దానిపైనే క్యాప్ పెడతాం. కాబట్టి మనకి పక్క వాటితో సంబంధం లేకుండా చాలా ఈజీగా అతి తక్కువ పెయిన్తో ట్రీట్మెంట్స్ జరుగుతాయి. సార్, నూతన చికిత్స విధానాల్లో సిటీ స్కాన్ అనేటువంటి ఒక విధానం ఒకటి వచ్చింది. సో దాని గురించి మీ దగ్గర నుంచి తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. సో ప్రమీల గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో హలో, నమస్తే మేడం. మేడం మీ ప్రశ్న అడగండి మేడం. అదేనమ్మా, ఇప్పుడు డెంటల్ గా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇన్సూరెన్స్ ఉండటం లేదు దేనికి కూడా. ప్రతిదీ చాలా కాస్ట్ తో కూడి ఉంటుంది. ఓకే, ఇన్సూరెన్స్ కవరేజ్ అవ్వట్లేదు. అది ఎట్లాగా? సామాన్యులు చేయించుకోవాలంటే 70 లక్షలు అడుగుతున్నారు. ఒక పన్ను తీయించుకోవాలన్నా 5,000, ఒక పన్ను పెట్టించుకోవాలన్నా 20,000, 60,000 ఇట్లా తీసుకుంటున్నారు. దానికి ఇన్సూరెన్స్ లేదు. మేడం, మీరు ఇన్సూరెన్స్ గురించి అడిగారు. నేను అంతకంటే ముందు అంతదాకా వెళ్లకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా చూసుకోవడం అదొక విషయము. ఇన్సూరెన్స్కి వస్తే ఏంటంటే క్రమేణా ఇది వరకు మెడికల్లో కూడా కొన్ని చికిత్సలకి ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. క్రమేణా గవర్నమెంట్ మారుతున్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు మారుతున్నాయి. వాళ్ళు కూడా మెల్లమెల్లగా వచ్చే కొన్ని సంవత్సరాలలో కూడా డెంటల్ ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అలా కాకుండా మనం మన ట్రీట్ని నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, అంతదాకా కూడా వెళ్ళాల్సిన అవసరం పడదు. ఓకే, అయితే సిబిసిటీ స్కాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్ ప్రమీల గారు. సో సిబిసిటీ స్కాన్ అంటే ఏంటి, అండ్ నార్మల్గా చేసేటువంటి ఎక్స్రేకి దీనికి ఉన్నటువంటి విభిన్నత్వం ఏంటి? ఇమేజింగ్ మోడాలిటీస్ అంటే మనం లోపల ఏముంది అని పేషెంట్ని టచ్ చేయకుండా చూడడానికి యూజ్ అయ్యే మోడాలిటీస్లో ఇది వరకు ఎక్స్రే ఉండేది, పంటి ఎక్స్రే, చిన్న ఎక్స్రేలు ఉండేవి, అందులో 3-4 పనులు కనిపించేవి. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఆధునికతతో మనకి సిబిసిటీ, మన బాడీకి స్కానింగ్ ఎలా చేస్తామో అలా పంటికి కూడా స్కానింగ్ వచ్చేసింది. దాని ద్వారా మనకి పన్ను ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది, దాంట్లో ఎన్ని రూట్స్ ఉన్నాయి. కొన్ని పనులకి ముందు పనులకి మనకు ఒకటే రూట్ ఉంటుంది, వెనక పనులకి మనకి 2 వాటికంటే ఎక్కువ రూట్స్ ఉంటాయి. కొన్నిటికి 5-6 రూట్స్ ఉన్న పనులు కూడా ఉంటాయి. అది తెలియకుండా మనం రూట్ కెనాల్ స్టార్ట్ చేసామనుకోండి, లోపల ఎన్ని రూట్స్ ఉన్నాయా అనేది తెలియనప్పుడు ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వదు. అట్లాంటప్పుడు ఫాలోఅప్లో మనకి నొప్పిలు రావడం కానీ లేదా ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాటికి మనకి సిబిసిటీ యూజ్ అవుతుంది. ఇంకా ఇంప్లాంట్ వేసేటప్పుడు మన బోన్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, బోన్ యొక్క సైజ్ ఎంత ఉంది తెలిస్తేనే మనం ఆ సైజు తగ్గట్టు మనం ఇంప్లాంట్ వేయగలుగుతాం. అందువల్ల కూడా మనకి సిబిసిటీ యూజ్ అవుతుంది. ఇంకా కొంతమందికి పనులు ఊగుతూ ఉంటాయి. ఎందుకు ఊగుతున్నాయి అనేది మనం చూడంగానే చెప్పలేము. అదే సిబిసిటీ తీస్తే పన్నుని 3 డైమెన్షన్ అంటే ప్రతి సైజు దాన్ని తిప్పి చూసి దాని గురించి ఉన్న ప్రాబ్లం చెప్పే ఛాన్స్ ఉంటుంది. అలా తెలుసుకోవడం వల్ల డాక్టరే కాదు వచ్చిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే నా నోట్లో ఇంత ప్రాబ్లం ఉందా అనేది. విజువలైజేషన్ పెరుగుతుంది కాబట్టి మనకి ట్రీట్మెంట్ కూడా మంచిగా అందుతుంది. ఎస్, ఆర్సిటీ మీరు అన్నట్లుగా
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చాలా బేసిక్ ట్రీట్మెంట్గా అండ్ మోరోవర్ చాలా ఫలితాన్ని ఇచ్చేటువంటి ట్రీట్మెంట్గా చెప్పబడుతూ ఉంటుంది దంత వైద్యంలో. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అండ్ ఎవరికి దీనిని సజెస్ట్ చేస్తూ ఉంటారు? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైన డెంటల్ చికిత్స. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము అంటే మనకి పన్నుకి దంతక్షయం వస్తుంది, వచ్చిన తర్వాత చిన్న రంధ్రం లాగా ఉన్నప్పుడు నొప్పి లేకపోతే దానికి ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. వన్స్ నొప్పి రావడం స్టార్ట్ అయింది అంటే ఫిల్లింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఎందుకు అంటే ఆ రంధ్రం అనేది మనకి పంటి నరం దాకా వెళ్ళిపోయినప్పుడే నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తగ్గించే ప్రొసీజరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అంటే పంటి నరం యొక్క ట్రీట్మెంట్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాము. ఓకే సార్, జనరల్గా ఒక లివింగ్ ఇష్యూ ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో అదే బ్రేసెస్. సో చాలామంది కొంతమంది షై ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది ఇప్పటికీ కూడా సొసైటీలో బ్రేసెస్ పెట్టుకున్న వాళ్ళని కొంచెం చులకన భావంతో చూస్తూ ఉంటారు, లేదా నలుగురిలో వారిని హేళన చేస్తూ ఉంటారు చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి. సో చిన్నపిల్లలు చాలామంది బ్రేసెస్ అంటే వెనకడుగు వేస్తూ ఉంటారు అండ్ మోరోవర్ పెయిన్ కూడా భరించలేము, విజిబుల్ బ్రేసెస్ వేసుకోవడం వల్ల పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది అనేది కూడా ఒక నానుడి. సో వీటి గురించి ఏం చెప్తారు? అండ్ ఈ విజిబుల్ బ్రేసెస్ కాకుండా చిన్నపిల్లలు లేదంటే పెద్దవాళ్ళైనా సరే ఈ షై ఫీలింగ్ నుంచి, లేదంటే నలుగురిలో ఏదో ఒక ఇంత చిన్న చూపుగా చూస్తారు అనేటువంటి ఒక ఆ భయం నుంచి బయటికి రావాలి అంటే వచ్చినటువంటి నూతన విధానాల్లో ఇన్విజిబుల్ అలైనర్స్ అనేది బాగా వినపడుతున్నటువంటి పేరు. సో ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం అండ్ ఇప్పుడు ఉన్నటువంటి విధానాల్లో వచ్చినటువంటి మార్పులు. మీరు అన్నట్టు ఇన్విజిబుల్ అలైనర్స్ అనేవి ప్రజెంట్గా పళ్ళు సరిచేయించుకోవడానికి వచ్చిన లేటెస్ట్ పద్ధతి. వీటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవి మన పంటి మీద ఒక తొడుగులాగా యూజ్ అవుతాయి కాబట్టి మనకి అంత నొప్పి అనిపించదు. ప్లస్ ప్రతి 15 రోజులకు ఒక ఫిక్స్డ్ టైం తర్వాత కొత్త సెట్ పెట్టుకుంటాం కాబట్టి మనం వాటి వల్ల ఎక్కడైనా గుచ్చుకుంటుంది అట్లాంటివి అనేవి ఉండవు. ఇంకొకటి ఏంటి అంటే నార్మల్గా రెగ్యులర్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు మనకి ఫుడ్ తినడంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటంటే బ్రేసెస్కి గట్టి వస్తువులు ఏమన్నా తగిలినప్పుడు ఇరిగిపోతాయి అనే భయం ఉంటుంది కాబట్టి మనం తిండి కూడా తగ్గిస్తారు. చాలామంది బ్రేసెస్ ట్రెడిషనల్ బ్రేసెస్ ఎందుకు పెట్టుకుంటారు అంటే కొద్దిగా వెయిట్ తగ్గడానికి కూడా అవి యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇన్విజిబుల్ బ్రేసెస్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే తినేటప్పుడు వాటిని తీసేసి మనకు కావాల్సిన ఫుడ్ తిని వెంటనే మళ్ళీ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి మనకి ఉండవు. ప్లస్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ట్రెడిషనల్ బ్రేసెస్కి మన ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇన్విజిబుల్ బ్రేసెస్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని పద్ధతుల్లో ఇవే మనకి తొందరగా ట్రీట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సార్ మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అంశాలు. సో వాటన్నిటి గురించి తెలుసుకునే ముందు జీవనరేఖ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నెత్తి మీద పాలకుండా నీళ్ళ సూపుల గొల్ల ఎల్లో నిందలు మన మీద ఉందయా నా బాల రాజా కుండతో కైలాసముందయా వానెడ గురిసేరా జానా నా సావి వరదరావు పేటలోన అవునోయి వరదరావు పేటలోన నిన్న కురిసిన పూలవాన నా సావి నిత్యరావు పేటలోన. పాడుతున్నంతసేపు జోరువాన కురుస్తున్నట్టే ఉన్నది, నువ్వు పాటుడు ఆపంగానే వాన వెలిసినట్టే ఉంది. పలమూరి కట్ట మీద కలుమౌల పట్టుకుంటే కదుమౌల మీద వాడేనే లాముతూల భీమం కలుమౌల మీద వాడేనే లాముతూల భీమమ్మ. సందేడు కురులాది సందు వన్లదిరో మదన సుందరిలో సందు వన్లదిరో మదన సుందరిలో చక్కగా తాళంలో పాడినావు,
శృతి కూడా చక్కగా ఉంది, కాకుంటే కొంచెం ఫీల్ యాడ్ అయితే బాగుండేది. సడుగు సైకిల్ బండి సంకాన రేడియా మెడల బంగారు గొలుసు నెయ్యంట 10 మంది నా దోరో సంతోషు నెయ్యంట 10 మంది నా దోరో సంతోషు. యాడికి వైనవయ్యో ఈ రాత్రి యాడికి వైనవయ్యో ఈ రాత్రి ఏడికి ఓలేను సిరిగంధ మడలేను వాడిన మల్లెల్ల వాసన జడలేనమ్మో ఈ రాత్రి వాసన జడలేనమ్మో ఈ రాత్రి. ఈ పాటలో పాలమూరు పాలకంకుల తీయదనం ఉందమ్మా. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు. ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ దూరదర్శన్ యాదగిరిలో. వెల్కమ్ బ్యాక్ టు జీవనరేఖ. సో ఎస్, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు. ముఖ్యంగా దంత సమస్యలు అనేవి అధికమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి గల కారణాలు అనేవి మనం మారుతున్న జీవన విధానాలకి అనుగుణంగా వస్తున్నటువంటి సమస్యలు అనేది కూడా తెలుసుకున్నాం. కానీ సో చిన్నపిల్లలకి బ్రేసెస్ గురించి డాక్టర్ గారు చాలా సవివరంగా వివరించినటువంటి పరిస్థితి ఉంది. సార్, ఈ ఇన్విజిబుల్ అలైనర్స్కి మీరు బ్రేసెస్కి అంటే సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి వరల్డ్ ఫ్యాషన్ బ్రేసెస్కి ఉన్నటువంటి వ్యత్యాసం అయితే చెప్పారు. కానీ రెండింటికి ట్రీట్మెంట్లో అంటే ఫలితాలు ఇచ్చే దాంట్లో ఏది ఉత్తమం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్ అనే ఒక సామెత ఉంది. అంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ అందరికీ పెట్టొచ్చు లేదా ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ అందరికీ చేయొచ్చు అనేది అది తప్పు. ఎందుకు అంటే ఏది ఎవరికి అవసరము అనేది డెంటిస్ట్కే తెలుస్తుంది. అందుకు కొన్ని టైమ్స్లో మనకి బ్రేసెస్ తొందరగా ట్రీట్మెంట్ అవ్వచ్చు, కొన్ని విధానాలలో మనకి అలైనర్స్ మనకి తొందరగా ట్రీట్మెంట్ అవుతాయి. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం కంపల్సరీ డెంటిస్ట్ని అడిగితేనే లేదా డెంటిస్ట్ నిర్ధారణ చేస్తేనే అవి మనం పెట్టించుకోవడానికి మంచిది. లేదా నాకు అదే కావాలి అంటే దానివల్ల మనకి మంచి జరగడం బదులు చెడు కూడా జరగవచ్చు అప్పుడప్పుడు. అందుకు సో డాక్టర్ చెప్పింది వినాలి, బెటర్ డాక్టర్కి చెప్పకూడదు. యా, ఓకే సార్. జనరల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో చాలా టైప్స్ ఉంటాయి అని విన్నాను. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అండ్ వ్యత్యాసాలు ఏంటి? ఓకే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం పంటిలో ఉన్న నరాన్ని మనం ట్రీట్మెంట్ చేసి ఆ పంటికి మళ్ళీ నొప్పి రాకుండా చేయడమే. దాంట్లో మనకి ఆధునికంగా వచ్చిన వ్యత్యాసాలు ఏంటి అంటే ఒకప్పుడు రూట్ కెనాల్ 3 నుంచి 4 సిట్టింగ్స్లో చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా సింగిల్ డే రూట్ కెనాల్ అంటే సింగిల్ విజిట్, ఒకటే విజిట్లో రూట్ కెనాల్ కంప్లీట్ అవుతుంది. అది కాకుండా ఇంకా అడ్వాన్స్డ్గా మనకి లేజర్ రూట్ కెనాల్స్ వస్తున్నాయి. అంటే రూట్ కెనాల్ లేజర్ ద్వారా చేయడం కూడా ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి పన్ను యొక్క ప్రాబ్లం మొత్తం కంప్లీట్గా ట్రీట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ వ్యత్యాసాలు ద్వారా మనకి ఎయిదర్ సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్కైనా వెళ్ళవచ్చు లేదా లేజర్ గైడెడ్ రూట్ కెనాల్కైనా వెళ్ళవచ్చు. సార్, ఫిల్లింగ్స్ అనేది ఒకటి ఉంటుంది ట్రీట్మెంట్ విధానంలో. సో ఫిల్లింగ్స్ అంటే ఏంటి? అండ్ ఇంకొకటి థర్డ్ మోలార్ అంటారు, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇది. సో థర్డ్ మోలార్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? ఫిల్లింగ్స్ మామూలుగా చిన్న నల్లటి మనకి నల్లని కలర్ ఏమన్నా పన్ను మీద ఉంటే దాన్ని అంతవరకు తీసేసి ఫిల్లింగ్ చేసుకుంటే అది ఇంకా కిందికి వెళ్ళకుండా మనం కాపాడవచ్చు. ఒకవేళ కిందికి వెళ్ళిపోయింది అనుకోండి మనకి ఆటోమేటిక్గా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. రూట్ కెనాల్ వెళ్లకుండా కాపాడాలి అంటే మాత్రం దాన్ని ఫిల్లింగ్లోనే ఆపాలి. అది కాకుండా మీరు రెండో క్వశ్చన్ అడిగారు, మనకి థర్డ్ మోలార్ ట్రీట్మెంట్స్. ఒకప్పుడు థర్డ్ మోలార్స్ అంటే జ్ఞానదంతాలు అంటారు మామూలు తెలుగులో. థర్డ్ మోలార్కి మనకు మెయిన్గా ఒకప్పుడు చేసే ఒకే ఒక ట్రీట్మెంట్ తీసి అంటే వాటిని తీసేయడం మాత్రమే. ఇప్పుడు లేజర్స్ వచ్చిన తర్వాత పన్ను తీయాల్సిన అవసరం లేకుండా ఒకవేళ పన్ను పైన చిగురు వచ్చేసింది అనుకోండి, ఆ చిగురు వరకు మనం తీసేస్తే ఆ పన్నుని ఇంకొన్ని సంవత్సరాలు మన ఓరల్ క్యావిటీలో ఉంచవచ్చు ఒకవేళ పన్ను మొత్తం ఎరప్ట్ అయితే. అలా కాకుండా పన్ను రాకుండా మనకి ఇబ్బంది పెడుతుంది అంటే
లేజర్ ద్వారానే ఓపెన్ చేసుకొని ఆ పన్నుని ఎంతో సునాయాసనంగా తీసేసుకోవచ్చు. ఓకే సార్, మనతో పాటే పళ్ళు కూడా ఎదుగుతూ ఉంటాయి. సో చిన్నతనం నుంచి ఎదుగుదల అనేది పళ్ళల్లో కూడా చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. కొంతమందికి కొంచెం ఫాస్ట్గా ఎదుగుతుంది, కొంతమందికి డిపెండింగ్ అపాన్ ద జెనెటిక్స్ అనుకోండి, లేదా ఫుడ్ హ్యాబిట్స్ అనుకోండి, ఏదైనా. సో ఇవన్నీ రీజన్స్ కదా. సో సహజంగా ఒక యాక్టివ్ హ్యూమన్ బీయింగ్కి లేదా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సినటువంటి పళ్ళ సంఖ్య ఎంత? సో 32 అనేది మనకి తెలిసిన విషయం, వింటూనే ఉంటాం. సో కానీ ఇప్పుడు చాలా మందికి అధిక దంతాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి అండ్ వంకర దంతాలు ఎక్కువగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి కారణాలు ఏంటి? అండ్ ఒకవేళ అధికంగా దంతాలు ఉంటే వచ్చేటువంటి సమస్యలు ఏంటి? లేదు ప్రాబ్లమే ఉండదా? నార్మల్గా 32 పనులు ఉంటాయి అందరికీ, పెద్దవాళ్ళకి. చిన్నపిల్లల్లో 20 దంతాలు ఉంటాయి. 32 దంతాల్లో కూడా ప్రజెంట్ ఉన్న కండిషన్లో 32కి 32 అందరికీ రావట్లేదు. ఎందుకంటే మన జాబ్ ఓన్ కూడా అవి పట్టేంత ప్లేస్ ఇవ్వట్లేదు. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎవల్యూషన్ అంటే మనిషి రూపాంతరం చెందడం ద్వారా మన జాబ్ ఓన్ కూడా సైజ్ తగ్గుతోంది. అందువల్ల 1, 2 లేదా ఉన్న 4 జ్ఞానదంతాలు లోపలే ఉండిపోతున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే అవి మనకి ప్రాబ్లం చేయనంత వరకు వాటిని ఏం చేయాల్సిన అవసరం లేదు. వన్స్ వాటి వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. ఇబ్బందులు ఎలా వస్తాయి అంటే కొంతమందికి నోరు తెరవడానికి ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి నొప్పి వస్తుంది. అలాంటప్పుడు వాటిని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవి కాకుండా 32 కంటే ఎక్కువ దంతాలు కొంతమందిలో చూస్తూ ఉంటాము. అవి కూడా లోపల ఉండి మనకి ఇబ్బంది చేయనంత వరకు ఏమీ చేయాల్సిన అవసరం పడదు. బయటికి వచ్చి మనకి తినేటప్పుడు ఇబ్బందిగా ఉన్నా, లేదంటే వాటిని శుభ్రం చేసుకోవడానికి వీలుగా లేకపోవడంలో వల్ల ఉంటే వాటికి దంతక్షయం వస్తుంది. దంతక్షయం వచ్చి నొప్పి వచ్చేదాకా ఆగే బదులు వాటిని ముందే తీపించుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా మనం మళ్ళీ తినగలుగుతాము, బ్రషింగ్ అట్లాంటివి శుభ్రం చేసుకోగలుగుతాము. రైట్ సార్. అయితే జనరల్గా మనకు ఉండేటువంటి 4 సెక్షన్స్ ఆఫ్ టూత్లో ఏ సెక్షన్ ఆఫ్ టూత్ బాగా సమస్య పెడుతూ ఉంటుంది జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ని? సో దానిని ఎలా కాపాడుకోవాలి? ఓకే, మీరు అన్నట్టు 4 సెక్షన్స్ అంటే ముందు కనిపించే ఇన్సిజర్స్, తర్వాత కొరికి తినడానికి యూజ్ అయ్యే కెనైన్స్, తర్వాత మోలార్స్, ప్రీమోలార్స్, మోలార్స్ ఉంటాయి. మెయిన్గా దంతక్షయం వచ్చే ఏకైక సెట్ మోలార్స్. ఎందుకు మోలార్స్కే వస్తాయి అంటే మనం ఫుడ్ తినేది మోలార్స్తోనే, అంటే వెనక పళ్ళతోనే. తిన్న తర్వాత వాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అక్కడే ఫుడ్ ఉండిపోయి అక్కడ మనకి దంతక్షయం వస్తుంది. అందుకు మనం మోలార్స్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడు తిన్నా వాటర్ తప్ప వేరే ఏ వస్తువు లోపలికి వెళ్ళినా వెంటనే పుక్కిలించుకోవడం చాలా మంచి పద్ధతి. చిన్నపిల్లలు పుక్కిలించలేరు కదా అనే ఒక నానుడు ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 3, 5, 11 and 13 ఈ 4 టైమ్స్లో పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అనేవి పెడతాం. పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ పెట్టినప్పుడు ఏంటి అంటే అక్కడ ఏమీ గుమి కూడకుండా అది కాపాడుతుంది. కాబట్టి చిన్నపిల్లల్లో దంతక్షయం మనం రాకుండా చూసుకోవచ్చు. ఓకే, సో మోలార్స్ ఎక్కువగా సమస్య పెడుతూ ఉంటుందంట. సో జాగ్రత్త వహించండి. ఫస్ట్ ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు సార్. ఇంకొక ప్రశ్న అడిగే ముందు సో సతీష్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్. సతీష్ రెడ్డి గారు నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి డాక్టర్ గారండి. నమస్కారం, చెప్పండి సార్. మా పాపకి 8 years అండి. అయితే తనకు పాల పళ్ళు ఇంకా ఊడలేదండి. ఊడకుండా కింద మన పళ్ళు ఇంకా మళ్ళీ కొత్తగా పన్ను వస్తుందండి. అది సర్వసాధారణం సార్. మనం కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు సేమ్ అలానే వచ్చినాయి. కాకపోతే మన అంత ఎక్కువ దాని గురించి పట్టించుకోలేదు. పేరెంట్స్ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉండి మనకు చూడలేదు, చెప్పలేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా సరే లోపల నుంచి వచ్చే పన్ను అది బయటికి వచ్చిన తర్వాతే ముందున్న పన్నుని బయటికి నెట్టేస్తుంది. మనకి లోపల నుంచి పన్ను రావాలి అంటే మనం తినే ఫుడ్లో మంచి పోషక విలువలు ఉండాలి. పోషక విలువలు తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎరప్టివ్ ఫోర్సెస్ అనేవి తగ్గుతాయి. తగ్గినప్పుడు పన్ను పైకి రావడం కొద్దిగా డిలే అవ్వచ్చు. అలా డిలే అయినప్పుడే మనకి వెనకాల పనులు వస్తూ ఉంటాయి, ముందు కూడా పనులు ఊడకుండా ఉండిపోతాయి. అలాంటప్పుడు వెనక వచ్చిన పన్ను వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత కూడా ముందు పన్ను ఊడకపోతే మాత్రం దంత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్తే
అతి సునాయాసనంగా ముందు పన్ను తీసేయగలుగుతారు. సతీష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సార్, జనరల్గా సొంత వైద్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు చాలామంది హ్యూమన్ బీయింగ్స్. సో తిన్న వెంటనే ఏదన్నా పుక్కిలించడం కంటే ఈజీగా వచ్చేస్తుంది కదా అని టూత్పిక్తో పొడి చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కలిగేటువంటి లాభాల కంటే నష్టమే ఎక్కువ ఉంటూ ఉంటాయి, చిగుర్లకి గుచ్చుకుపోతూ ఉంటాయి. సో టూత్పిక్స్ వాడకం ఎంతవరకు కరెక్ట్? మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే 20-30s వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ ఇరుక్కుపోవడం అనేది చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఫుడ్ ఇరుక్కుపోతుంది అని మనం ఒక్కసారైనా టూత్పిక్ పెట్టామనుకోండి, టూత్పిక్ చాలా షార్ప్గా ఉంటుంది. అది వెళ్ళి చిగురుకు గుచ్చుకున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది, రక్తం వస్తుంది. వన్స్ మనం దానికి గుచ్చితే అది హీల్ అవ్వడానికే 3 నుంచి 6 గంటలు టైం పడుతుంది. ఇదే లోపు మళ్ళీ మనం టూత్పిక్ పెట్టామనుకోండి ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. అందుకు టూత్పిక్ కాకుండా డెంటల్లో వేరే చాలా పద్ధతులు ఉన్నాయి. వాటర్ ఫ్లాసర్ ఉంటుంది, లేదంటే నార్మల్ ఫ్లాస్ ఉంటుంది. వాటితో మనం ఇరుక్కున్న వాటిని బయటికి తీసేయచ్చు. అందువల్ల టూత్పిక్ పెట్టడం కంటే ఇవన్నీ వాడడం చాలా మంచిది. ఓకే సార్, కాలక్రమేణా మీరు ఎంత చదువుకున్నా, ఎవరెంత చదువుకున్నా న్యూ డే న్యూ సమస్య వస్తూనే ఉంటుంది. సో అలా డెంటిస్టులు ఇప్పుడు చూస్తున్నటువంటి కొత్త సమస్యలు ఏంటి, అండ్ అలాగే కాలక్రమేణా మనం తింటున్నటువంటి ఫుడ్స్లో మార్పులు రావడం వల్ల చాలామందికి ఆ ఏజ్ వచ్చినా కూడా పళ్ళు ఊడకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటి గురించి మీ దగ్గర నుంచి తెలుసుకునే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహ గారు కాల్ చేస్తున్నారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే సార్. నరసింహ గారు మీ ప్రశ్న అడగండి, డాక్టర్ గారు ఆన్సర్ చేస్తారు. సార్ చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు పళ్ళు పుప్పులు వచ్చినాయి అయ్యగారు, దంత పళ్ళు. అయ్యగారు చెప్పండి. పళ్ళు పుప్పులు వచ్చినాయి 2-3 సార్లు మేము ఈఎస్ఐ హాస్పిటల్ పోతే ఆ ఫీలింగ్ చేసిరు. ఆ ఫీలింగ్ ఊకేనే ఊసిపోతుంది అయ్యగారు, దానికి పరిష్కారం ఏం చేయాలో చెప్పండి. ఫిల్లింగ్ గురించి మీరు అడిగారు. ఫిల్లింగ్ అనేది మనకి పన్ను యొక్క ఉన్న పన్ను పిప్పిని లోపలికి వెళ్లకుండా కాపాడే ఒక మెకానిజం, అంటే ఒక పద్ధతి. ఫిల్లింగ్ అనేది తరచుగా ఎందుకు ఊడిపోతుంది అంటే మనం దాని మీద ఆ ఒక్క పంటి మీదనే ఎక్కువ ప్రెషర్ పెట్టి తినడం కానీ, లేదా ఫిల్లింగ్ చేయించుకున్న రోజు వెంటనే వాటర్ తాగడం కానీ, లేదా ఫిల్లింగ్ ఎత్తుగా ఉంటే మనకి అది కదిలి ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడు ఫిల్లింగ్ పెట్టించుకున్నా సరే మీరు డెంటల్ చైర్లోంచి బయటికి వచ్చే ముందే మీకు అది కరెక్ట్గా ఉందా లేదా, కొరుకుతున్నప్పుడు ఎత్తుందా లేదా చూసుకుంటే మనకది ఎక్కువ సంవత్సరాలు మన్నిక ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నరసింహ గారు, నల్గొండ నుంచి కాల్ చేశారు ఆయన. మీ ప్రశ్నకి సమాధానం దొరికిందనే భావిస్తున్నాను. సో ఎస్, డెంటిస్ట్లకి ఇప్పుడు ఛాలెంజ్గా మారుతున్నటువంటి సమస్యలు ఏంటంటే, కొంతమంది పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీకు కొంచెం ఇది నిజంగా ఛాలెంజింగ్గా కొత్తగా ఉంటూ ఉంటుంది. సో అటువంటి సమస్యలు ఏంటి, అవి మా కోసం ఒకసారి. ప్రస్తుతం ఛాలెంజింగ్గా ఉన్న వాటిల్లో మొదటిది చిన్నపిల్లలు, అతి చిన్న పిల్లలకి దంతక్షయం రావడం. అంటే ఓవర్ ద ఏజ్ ఆఫ్ 1 year 1.5 year పిల్లలకు కూడా పళ్ళు పుచ్చిపోవడం, అది చాలా ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతుంది. ఎందువల్ల అంటే చిన్నపిల్లలు బాటిల్ ఫీడింగ్ ఉంటుంది కొంతమందికి, రాత్రిపూట బాటిల్ అలానే నోట్లో పెట్టుకొని పడుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి నాలుక కిందున్న పనులు ఏం ప్రాబ్లం ఉండవు, మిగతా పనులన్నీ మనకి పుచ్చిపోతాయి. అలా జరగకుండా కాపాడాలి అంటే మనం ఎప్పుడైనా చిన్నపిల్లలకి బాటిల్ ఫీడింగ్ ఏదైనా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వెంటనే మనం కొద్దిగా మన వేళ్ళతోని లేదా కొన్ని నీళ్ళు తీసుకొని ఇట్లా రుద్దేసి మళ్ళీ పుక్కిలించడం బెటర్. అది కాకుండా ఇంకొక సమస్య మేము చూస్తుంది ఏంటి అంటే, ఇదే ట్రీట్మెంట్ కావాలి నాకు అని కొంతమంది వస్తూ ఉంటారు. అలా రావడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఇక్కడ విని ఏదో ఒకటి సార్ నాకు ఇదైతే కరెక్ట్ అంటారు, కానీ డెంటిస్ట్ చూసి వారు నిర్ధారించిన ట్రీట్మెంట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ యొక్క ఫలితం ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. ఓకే సార్, సో కాలక్రమేణా చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ని వింటూ చెప్పారు ఇప్పుడు. కానీ సార్ మనం ఎదిగే కొద్దీ కూడా ఒక ఏజ్లో పళ్ళు ఊడిపోవడం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు రావడం అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అలా జరుగుతుందా?
అంటే జనరల్గా వయసు రీత్యా వయసు పెరిగేతో పాటు వయసు పెరగడంతో పాటు జరిగేటువంటి పనులు అలానే సవ్యంగా జరుగుతున్నాయా? మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జరగట్లేదు. ఎందువల్ల జరగట్లేదు అంటే మనం తినే ఆహారంలో చాలా మార్పులు వచ్చేసినాయి. యాక్చువల్గా ముందు పనులు కిందివి ఊడిపోవడానికి, పాల పన్ను ఊడిపోవడానికి 6 నుంచి 7 సంవత్సరాలలో ఊడాలి. ఇప్పుడు మనం కాలర్లో చెప్పిన దాని ప్రకారం కూడా వింటున్నాం 8 సంవత్సరాలు వచ్చినా ఊడట్లేదు. ఎందుకు అంటే దాని యొక్క ప్రాబ్లం మనం తినే ఆహారంలో వచ్చిన మార్పులు, మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పులు. అందువల్ల ఒకవేళ పన్ను అది ఊడాల్సిన టైం కంటే 1 సంవత్సరంన్నర లేట్ అయినా సరే అది ప్రాబ్లం కాదు. సంవత్సరంన్నర తర్వాత కూడా ఊడలేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ అది తీపించుకుంటే దాని కింద ఉండే పనులు త్వరగా దాని పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్గా మా ప్రేక్షకుల కోసం ఒక దంత వైద్యుడిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్రతిసారి మనం అయిపోయిన తర్వాత బాధపడే కంటే ముందే మనం దాన్ని చూసుకోవడం బెటర్. ఎందుకు అంటే మనం వన్స్ ప్రివెన్షన్ చేసుకున్నాం అనుకోండి, డెంటిస్ట్రీలో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం పడదు. మీ దగ్గరికి రావాల్సిన అవసరం. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, సో ఎస్ ఆఫ్ కోర్స్ అంతే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందే జాగ్రత్త పడడం చాలా మంచిది. సో దంతాలకు సంబంధించి సమస్యలు రాకముందే, ఉత్పన్నం అవ్వకముందే జాగ్రత్త వహించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ప్రతి సెల్ కూడా బాడీ అంతటికి ఎలా అయితే ఇంటర్ కనెక్టెడో అట్లానే సో మన టూత్కు వచ్చేటువంటి సమస్య వల్ల, టీత్కు వచ్చేటువంటి సమస్య వల్ల బాడీలో ఉండేటువంటి మిగతా పార్ట్స్లో కూడా డ్యామేజ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, లేదా ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. సో తద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందన్నమాట. సో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ధన్యవాదాలు సార్, ఎంత అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మోహన్ రాజు గారు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.